ఎంతగానో కష్టపడి డైట్ చేసుకుంటూ వర్కౌట్ చేస్తూ కూడా ఇంకా మీరు మజిల్ పెంచలేక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం టాప్ 5 ప్రూవెన్ స్టెరాయిడ్ థింగ్స్. దేనికోసం? మంచి మజిల్ మాస్ పుట్ ఆన్ చేయడానికి అనమాట. టాప్ 5 స్టెరాయిడ్స్లో ఫస్ట్ ఏంటిది అంటే మ్యాక్రోస్ క్యాలిక్యులేషన్. చాలా మంది దేని మీద ఫోకస్ చేస్తారు అంటే వాళ్ళ డైలీ క్యాలరీ ఇంటేక్ మీద ఫోకస్ చేస్తారు. బట్ డైలీ క్యాలరీ ఇంటేక్ అంటే మ్యాక్రోస్ మీద క్యాలిక్యులేషన్ చేస్తే చాలా మంచి యూజెస్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నా? కార్బ్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఈ 3 థింగ్స్ని మంచిగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ ప్రోగ్రెస్ మజిల్ మాస్ అనేది చాలా పుట్ అవుతుంటారు అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు ఒకవేళ ఓన్లీ క్యాలరీస్ మీదనే ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, మీరు లీన్ బల్క్ చేయాలన్నా, బల్క్ చేయాలన్నా, కట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా క్యాలరీస్ ఎలాగ కట్ చేస్తారు? అందుకే మీరు ఒకవేళ మ్యాక్రోస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీరు కటింగ్ చేయాలి అనుకుంటే చిన్నగా క్యాప్స్, ఫ్యాట్స్ రెడ్యూస్ చేసుకోవచ్చు. మీరు మజిల్ మాస్ ఇంకా మంచిగా పుట్ ఆన్ చేసుకోవాలంటే కార్బ్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్ కానీ చిన్నగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఫోకస్ ఆన్ మ్యాక్రోస్ క్యాలిక్యులేషన్ రాదర్ దాన్ ఆన్ క్యాలరీస్ క్యాలిక్యులేషన్. 5 ప్రూవెన్ స్టెరాయిడ్స్లో సెకండ్ ఏంటిది అంటే ప్రోటీన్ డిస్ట్రిబ్యూషన్. చాలా మంది బిగినర్స్ని నేను చూసినంత వరకు ఏం చేస్తుంటారంటే డైలీ 100 గ్రామ్స్, 120 గ్రామ్స్, 150 గ్రామ్స్ ప్రోటీన్ పెట్టుకున్నప్పుడు ఇంటేక్ వాళ్ళు ఏం చేస్తారు? ఒక 2 మీల్స్కో, ఒక 3 మీల్స్కో ప్రోటీన్ ఇంటేక్ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఒకవేళ మీకు 100 గ్రామ్స్ ఆఫ్ ఇంటేక్ ఉంది అనుకోండి ప్రోటీన్ ప్రతిరోజు, మీరేం చేస్తారు? 50 గ్రామ్స్ లాగా 2 మీల్స్ కాకుండా 20 గ్రామ్స్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి, 20 గ్రామ్స్ బ్రంచ్లో తీసుకోండి, 20 గ్రామ్స్ లంచ్లో తీసుకోండి, 20 గ్రామ్స్ స్నాక్లో తీసుకోండి, ఇంకొక 20 గ్రామ్స్ డిన్నర్లో తీసుకోండి. సో ఇట్లా టోటల్గా 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ 5 మీల్స్గా పెట్టుకుంటే ఈ ప్రోటీన్ డిస్ట్రిబ్యూషన్ వల్ల చాలా మంచి మజిల్ మాస్ అయితే మీరు పుట్ ఆన్ అవుతుంటారు అనమాట. థర్డ్ది ఏంటిది అంటే PPS, ప్రోటీన్ ప్రయర్ టు స్లీప్. ఇది చాలామంది మిస్ చేసే థింగ్ అనమాట. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనో, ఆఫ్టర్నూన్ లంచ్లోనో, ఈవినింగ్ స్నాక్లోనో వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని నైట్కి వచ్చేసరికి జస్ట్ ఏదో ఒక రోటీనో, ఒక చపాతీనో, దాంట్లో ఏదో ఒక నార్మల్ కర్రీ వేసుకొని ముగిస్తారు డేని. అది కాదు. మెజారిటీ ఆఫ్ ది టైం మన డేలో మనం ఏమీ తినకుండా ఉండేది, ఎక్కువ రెస్ట్ తీసుకునేదంటే అది నైట్ మాత్రమే. సో ఆ టైంలో మన బాడీలో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మంచిగా ప్రోటీన్ని మనం ఇన్ఫ్యూజ్ చేయగలిగితే ఖచ్చితంగా మజిల్ ప్రోటీన్ సింథసిస్కి చాలా మంచి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒక రీసెర్చ్లో ఏం జరిగిందంటే 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని తీసుకొని సగం మందికి ఏం చేశారు అంటే స్లీప్కి బిఫోర్ కెసిన్ ప్రోటీన్ ఇచ్చారు, సగం మందికి స్లీప్కి బిఫోర్ కెసిన్ ప్రోటీన్ ఇవ్వలేదు అనమాట. సో ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి డైజెషన్ కానీ, అబ్జార్ప్షన్ కానీ, బ్లడ్లో అమైనో యాసిడ్ ప్రొఫైల్ కానీ, మజిల్ ప్రోటీన్ సింథసిస్ కానీ, మజిల్ మంచిగా పెరగడం కానీ జరిగింది అంట. ఇంకొకటి ఏంటి తెలుసా? 2 గ్రూప్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్స్ వాళ్ళని తీసేసుకొని ఒకరికి ముందు మంచిగా ప్రోటీన్ రిచ్ మీల్ ఇచ్చి, ఒకరికి పడుకునే ముందు ప్రోటీన్ రిచ్ మీల్ సరిగ్గా ఇవ్వకపోవడంతో ఎవరైతే మంచిగా ప్రోటీన్ రిచ్ మీల్ తింటారో పడుకునే ముందు వాళ్ళ యొక్క క్వాడ్రిసెప్స్ అంటే తొడల మధ్యలో ఉన్న మజిల్ ఫైబర్స్ అనేటివి ఇంకా చాలా ఎక్కువ పెరిగాయి అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఫోర్త్ ఏంటిదంటే స్లీప్. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏం చేస్తుంటారు తెలుసా? మంచిగా హెవీగా వర్కౌట్ చేసుకొచ్చుకుంటారు, మంచిగా హెవీగా మీల్ తీసుకుంటారు, అన్నీ ఆరామ్సే చేస్తుంటారు. నైట్ వచ్చిన తర్వాత ఫోన్ పట్టుకొని రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, వెబ్ సిరీస్లు పెట్టుకుంటూ ఉంటారు. అది చూస్తే 2 or 3 ఉంటుంది. నిద్ర మొత్తం స్మాష్. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క స్లీప్ని సాక్రిఫైస్ చేస్తున్నాం అని అనుకోవచ్చు, కాదు, వాళ్ళ మజిల్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు సరిగ్గా స్లీప్ పోవకపోవడంతో మజిల్ రికవరీ అవ్వకపోవడం మాత్రమే కాకుండా ఉన్న మజిల్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. మజిల్ అనేది మంచిగా గ్రోత్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ కూడా, మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా, స్లీప్ సరిగ్గా లేకపోయే కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉందన్నమాట. ఇది నేను చెప్పడమే కాదు, ఆల్రెడీ దీని మీద చాలా రీసెర్చెస్ చేశారు. 2011లో చేసిన ఒక స్టడీలో ఏమని ప్రూవ్ అయిందంటే 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని తీసుకున్నారు. ఒకరికి 5.5 అవర్స్ ఆఫ్ స్లీప్, ఇంకొకరికి 8.5 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఇచ్చారనమాట. ఎవరైతే 5.5 గంట నిద్రపోయారో వాళ్ళ బాడీలో 40% మజిల్ మాస్ అనేది తక్కువ పెరిగింది అనమాట. ఎవరైతే 8.5 గంటల పైన నిద్రపోయినారో వాళ్ళకి మజిల్ మాస్ శాతము 60% కంటే మంచిగా పెరిగింది అనమాట. ఇది చెప్పినంత మాత్రాన మీరు 8 గంటలు 9 గంటలు పండుకోవాలన్న రూల్ ఏం కాదు. అట్లీస్ట్ ఒక 7 అవర్స్ అరౌండ్ మెయింటైన్ చేయండి. అండ్ లాస్ట్ 5th వన్, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్స్. ఏదో జిమ్కి వెళ్ళిపోయినాము, ఒక వెయిట్ తీసుకున్నాము, చేసినామా, వచ్చినామా, కొద్దిగా ఫటిగ్ అయింది, కొద్దిగా సోర్నెస్ వచ్చింది, హ్యాపీగా ఉంది.
మళ్ళీ నెక్స్ట్ రోజు పోయినామా ఏదో దొరికిన వెయిట్ తీసుకొచ్చినామా చేసినామా అట్లని కాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే నువ్వు ప్రతిరోజు 10 కేజీలతో చేస్తూనే ఉంటే సేమ్ అదే మజిల్కి అదే టెన్షన్ ఇస్తూ అదే స్ట్రెస్ని ఇవ్వగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే మజిల్ దానికి అడాప్ట్ అయిపోతుంది. ఆ టెన్షన్కి అడాప్ట్ అయిపోయి ఫర్దర్గా మజిల్ గ్రోత్ కావడానికి, ఫర్దర్గా ఆ టెన్షన్ తీసుకోవడానికి అది ఎంత ఉత్తేజపూర్వకంగా తెలుగు ఎక్కువ వచ్చేస్తుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే మీరు సేమ్ వెయిట్తోనే లిఫ్ట్ చేయడం ద్వారా ఆ మజిల్కి ఏదైతే మీరు టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ క్రియేట్ చేస్తున్నారో దానివల్ల మీకు ఇనీషియల్గా ఏదైతే మజిల్ గ్రోత్ అయిందో అది ఎండ్ వరకు ఖచ్చితంగా కొనసాగదు అనమాట. ఎందుకంటే ఆ టెన్షన్ కానీ ఆ స్ట్రెస్ కానీ మజిల్ దానికి రెసిస్టెన్స్ అయిపోతుంది, దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. అందుకే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది చేస్తూ ఉండాలి. మీకు ఒకవేళ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ తెలియదు అంటే కూడా ఏమీ ప్రాబ్లం లేదు, మీరు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అని చెప్పేసి. దానికి సంబంధించిన ఒక షార్ట్ కానీ లేకపోతే ఒక చిన్న షార్ట్ లాంగ్ వీడియో కానీ తీసి నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెరాయిడ్ ఇన్ టాప్ 5. ఇప్పుడు నేను పైన చెప్పిన ఈ 5 స్టెరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి నేను కూర్చొని వెనకాల కనిపించే బోర్డు మీద రాయలేదు, పక్కన ఉన్న బుక్ల మీద కూడా రాయలేదు. నేను కొన్ని రీసెర్చ్ పేపర్లో చూశాను, చాలామంది సైంటిస్టులు చేసిన రీసెర్చెస్ వల్ల వచ్చిన థింగ్స్ అన్నమాట ఇవి. సో ఈ 5 థింగ్స్ని మీ మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా ఉపయోగించండి. మీరు కూడా పేరు చూసినారు కదా టాప్ 5 ప్రూవెన్ న్యాచురల్ స్టెరాయిడ్స్ అని చెప్పేసి, అలాగనే మజిల్ మాస్ పుట్ ఆన్ చేయగలుగుతారు. ఇది గైస్ అయితే వీడియో. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ అలాట్. సో ఇంకా సైన్స్కి సంబంధించినవి, డైట్కి సంబంధించినవి, వర్కౌట్కి సంబంధించినవి, మైండ్ సెట్కి సంబంధించినవి, నార్మల్ ర్యాండమ్ ఫిట్నెస్ బ్లాగ్స్ కూడా చాలా 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 వస్తున్నాయి. 2025 స్టార్ట్ అయింది కదా, మన కంటెంట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఇన్ఫర్మేషన్ని మాత్రం మర్చిపోకండి, యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి ఇంత దాకా చూసినందుకు. సీ యూ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు